చెప్పుకున్నా అండి ఒక తల్లికి పాలు తాగుతున్నారు. పంతులు గారు వచ్చిన దగ్గర నుంచి పంతులు గారు వచ్చిన తర్వాత గుడి బాగా డెవలప్ అయింది. ఇట్లా అమెరికా వెళ్ళాలనుకున్నాము. అందరు అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లైన్లో నిలబడి అండ్ వాళ్ళే అనుభూతిని పొందుతున్నారు. అసలు నిజమా అబద్ధమా అని చాలా మందికి డౌట్ ఉండే. అదే స్వయంగా స్వామి గారే తన చేతుల ద్వారా ఇచ్చేసి ఆ భక్తులకు వచ్చిన భక్తులను వాళ్ళే స్వయంగా తాపియడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది అబద్ధం కాదు, ఇది కాదు, మీరే స్వయంగా చూడండి అని స్వామీజీ వాళ్ళ చేతుల్లోనే అమ్మవారికి అంటే ఈ అదృష్టం ఎంతవరకు వస్తుందో చూడండి. మనం ఎక్కడైనా కూడా నైవేద్యం పెట్టడం కానీ మన చేతులతోనే అమ్మవారికి పాలు తాపియడం అంటే మన అదృష్టంగా భావించవచ్చు అని చాలా మంది ఇక్కడ భక్తులు కూడా అంటున్నారు. అండ్ చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడే భక్తులు చూస్తే కనుక మొయినాబాద్ భక్తులు చూసుకుంటే కనుక అమ్మవారికి చాలా కొలువై మంచి దేవత అని కూడా అంటున్నారు. చాలా పవర్ఫుల్ దేవత అని కూడా అనడం జరుగుతుంది. చాలా మంది భక్తులు కూడా రద్దీ పెరుగుతుంది. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇలా మంగళవారం పోచమ్మ టెంపుల్ కి వచ్చారు. అవునండి. ఇది చాలా చూస్తే కనుక వైరల్ అయిపోయింది. చాలా పాలు తాగుతున్నారు. ఓకే, మీరు విని వచ్చారా లేకపోతే ఇక్కడ ఉంటారా మీరు? లేదండి, మేము మదీనాగూడ వాసమే, ఇక్కడ భక్తులము. ఓకే. అమ్మవారు గత 7 రోజుల నుంచి పాలు తాగుతుంది అనేసి తెలిసింది. కాకపోతే మేము ప్రతిరోజు రెగ్యులర్ గా వస్తాము, ప్రతి శుక్రవారం వస్తాము. అమ్మవారు పాలు తాగుతుందనే కాదండి, మామూలుగా అమ్మవారు కూడా చాలా 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 పవర్ఫుల్. అమ్మవారు ఏదో పాలు తాగుతుందనేసి అమ్మవారు ఏంటో ఇప్పుడు గొప్ప అని కాదు. అమ్మవారు ఫస్ట్ నుంచి కూడా ఏదనుకున్నా జరుగుతుంది, ఏదైనా సరే బాగా అనిపిస్తుంది. మమ్మల్ని ఇక్కడ అందరినీ చాలా బాగా కాపాడుతుంది తల్లి. ఏ బాధలు ఆమెకు చెప్పుకుంటే మాత్రం ఆమెకు బాధలన్నీ తీరిపోతాయి. ఆ నమ్మకం మాత్రం మా అందరికీ ఉంది. అట్లా అమ్మవారు పాలు తాగుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ జరగని ఈ అదృష్టం మాకు దక్కిందనేసి మేము సంతోషపడుతున్నాము. ఇది మామూలు విషయం కాదు కదండి, ఎక్కడెక్కడో టీవీలో చూస్తున్నాం, అక్కడ ఎక్కడ అనుకుంటున్నాం. కానీ ఇట్లా మా తల్లి ఇలా పాలు తాగుతుందంటే మమ్మల్ని అందరిని అనుగ్రహించడానికి ఇలా చేస్తుందని మాత్రం మేము చాలా నమ్ముతున్నాము. దీనికి ముఖ్య కారణం అండి, పంతులు గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసే పూజలు, ఆయన చేసే అభిషేకాలు, ఆ తల్లికి చేసే మనస్ఫూర్తిగా చేసే ఆయన సేవలు, అది కూడా ముఖ్య కారణం అనుకుంటున్నాము. పంతులు గారు వచ్చిన తర్వాత గుడి బాగా డెవలప్ అయింది, బాగా చేశారు. చాలా బాగా సంతోషం అనిపిస్తుందండి. అమ్మవారికి రోజు నైవేద్యం పెట్టడం, పాలు దాపించడం, నీళ్ళు దాపించడం, అమ్మవారికి కాళ్ళు వత్తడం, ఇలాంటి సేవలు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది మా అందరికి కూడా ఇటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారంటే అమ్మవారి దయ వల్ల, పంతులు గారు చేసిన పూజ ఫలితం వల్ల అనేసి మాత్రం మేము నమ్ముతున్నాము. ఇక్కడ భక్తులను కూడా చాలా చాలా సంతోషపడుతున్నామండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలానే తల్లి అందరినీ కాపాడాలని కూడా కోరుకుంటున్నామండి. ఇంకో విషయం ఏంటంటే మీరే స్వయంగా పాలు తాపియడం జరిగింది. మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అమ్మవారు మేము ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము, ఎప్పుడు వస్తూ ఉంటాము. బాగా మహిమగల దేవత, చాలా బాగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కోరికలు నెరవేరుతాయి. ఇలానే పంతులు గారు వచ్చిన తర్వాత కూడా బాగా అమ్మవారికి సేవ చేయటం కానీ, అమ్మవారిని పూజ అలంకరణ చేయటం కానీ బాగా చేయటం చేశారు. ఎప్పుడైనా మీరు బాధ సంఘటన వచ్చి అమ్మవారిని కోరిక బాధలు ఉన్నప్పుడు ఏదైతే కోరిక నెరవేరు. మా బాబు ఇట్లా అమెరికా వెళ్ళాలనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు అమెరికా వెళ్ళాడు. చిన్న బాధ చెప్పుకున్నా అండి, ఒక తల్లికి చెప్పుకున్న తృప్తి అనిపిస్తుంది అండి. ఒక తల్లికి ఎలా చెప్పుకుంటాము, ఆ తల్లికి చెప్పుకుంటాము. ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, ప్రతి చిన్న బాధ కూడా ఆమె చెప్పుకుంటే ఆమె చక్కగా చల్లగా చూస్తుందండి. అందుకోసం ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అని మాత్రం చెప్పగలనండి అమ్మవారు. మీ అందరికి కూడా మీ దయా అనుగ్రహాలు, అమ్మవారి దయా అనుగ్రహాలు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి అందరికి కోరుకుంటున్నాను.